హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పప్పు టమాటో ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకు కావాల్సినవి ముందుగా మనకి 200 గ్రాములు పప్పు తీసుకోవాలి. పప్పులో వేసుకునేవి టమాటో, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఇవి పప్పులో వేసుకునేవి. మనం తాలింపులకి వేసుకునేవి ముందుగా ఆయిల్ తీసుకోవాలి. వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఉప్పు, కారం, పసుపు ఈ 3 కలిపి తీసుకున్నాను. తాలింపుకి సరిపడా 2 రెమ్మలు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, 3-4 వేసుకోవచ్చు. కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి. మనం 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పప్పు నానబెట్టుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం పప్పు కుక్కర్లో వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ఈ పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు 4 టమాటాస్ తీసుకోవాలి, కట్ చేసినవి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ తగినంత, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇందులో వేసుకోవచ్చు, లేదా సాల్ట్ మనం పప్పు ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి ఉడికేటప్పుడు ఈ విధంగా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వేసుకునే వరకు. ఇప్పుడు మనకి పప్పు టమాటో బాగా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా మనం ఈ విధంగా గట్టితో తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి పప్పు బాగా మెత్తగా అయింది కాబట్టి మనం గట్టితో తిప్పుకుంటే సరిపోతుంది. లేదా గట్టిగా ఉంది అనుకునేటప్పుడు అయితే మాత్రం పప్పు గుత్తితో కూడా తిప్పుకోవచ్చు. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. వెల్లుల్లిపై మాత్రం చెదకొట్టు వేసుకోవాలి, లేదంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఈ తాలింపులు వేగిపోయినాయి కాబట్టి పప్పు వేసుకోవాలి. పెట్టిన తర్వాత మనం 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. మనకి పులుపు అవసరం కావాలని మనం పులుపు తినే వాళ్ళైతే మాత్రం కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు వేసుకుంటే సరిపోతుంది పులుపు. 2-3 మినిట్స్ ఈ విధంగా మనం ఉంచుకున్నట్లయితే సరిపోతుంది. ఎంతో రుచికరమైన పప్పు టమాటో రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.